జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పిల్లల చదువు కోసం ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. సెర్ప ఆధ్వర్యంలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలైతే ఇస్తారు. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఇది కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. శ్రీనిధి నుంచి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువు కోసం మాత్రమే ఉపయోగించాలి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయొచ్చు. సాంకేతిక విద్య కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఊరి నుండి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైకిల్ కొనుక్కోవడానికి కూడా అనుమతి ఉంది. డబ్బును దేనికోసం ఖర్చు చేశారో రసీదులు శ్రీనిధి అధికారులకైతే ఇవ్వాలి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి 1,00,000 వరకు 4% అంటే 35 పైసలు వడ్డీకే రుణాలైతే అందించనుంది. గవర్నమెంట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల తల్లులకు ఇది వర్తిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్నైతే అమలుకి తెచ్చేలా అధికారులు కసరత్తును పూర్తి చేశారు. ఈ పథకానికి ఏడాదికి 200 కోట్ల ఖర్చవనున్నట్లు తెలుస్తోంది. శ్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకి మాత్రమే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు. సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. రుణం మొత్తాన్ని ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును శ్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా 24 నెలల నుంచి 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి ఏడాదికి 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో 138 అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు 11.52 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. పీఎం జన్మన్ పథకంలో భాగంగా ఒక్కో కేంద్రాన్ని 12 లక్షలతో నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.